రిషికొండ భవితవ్యం ఏంటి? విలాసవంతమైన ఆ భవనాలని ప్రభుత్వం ఏం చేయబోతోంది? యథాతథంగా వాడుకుంటుందా? సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కలుగుతోంది. ఇక టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు శ్యామలరావు. మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో ఏమేం చేయబోతున్నారో తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఇక రేపే ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు సీఎం చంద్రబాబు. తొలి పర్యటనగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొన్న పంజాగుట్ట, నేడు సిసిఎస్ వరుస అవినీతి ఆరోపణలతో సిసిఎస్ లో పెద్ద ఎత్తున ప్రక్షాళనకు సంబంధించిన డీటెయిల్స్ ఫోకస్ చేద్దాం. ఇక ఢిల్లీలో నీటి సంక్షోభంపై పొలిటికల్ వార్, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు, జల్ బోర్డు కార్యాలయంపై ప్రజల దాడి. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ రోజు 585 లో. రిషికొండ భవితవ్యం ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం కట్టించిన భవనాలని బాబు సర్కార్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. యథాతథంగా దేనికైనా వాడుకుంటారా లేక కూల్చేస్తారా? మొత్తంగా రిషికొండపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అయితే అందరిలోనూ నెలకొంది. రిషికొండపై నిర్మాణాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రిషికొండపై పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండపై పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. 500 కోట్ల ప్రజాధనంతో ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిగాయంటున్నారు. ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టారో కూడా అర్థం కావడం లేదు అంటున్నారు గంటా. ఎలాంటి ఉపయోగం లేకుండా నిర్మాణాలు ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎంతో చర్చించి రిషికొండ నిర్మాణాలపై ఒక క్లారిటీకి వస్తామన్నారు గంటా శ్రీనివాసరావు. గుర్తుకు పెట్టే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. కానీ ఇదేదన్నా హోటల్ లాగేట్లాగా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు. కేవలం వాళ్ళు ఉండటానికి ఒక 2-3 బంగ్లాలు, సపరేట్ ప్యాలెస్లు, మెయిన్ ఇదంతా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్స్, ఆయన ఛాంబర్లు ఎటువంటి తప్ప ఇంకోటి లేదు. అంతగా ముందు ఏదైతే రిసార్టు, హరిత రిసార్ట్ ఉంటే ఆదాయం వచ్చిందో అది కూడా డిస్మాంటిల్ చేసి ఆ ఆదాయం వచ్చేది కూడా లేదు. మరి దీన్ని ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం. సో ఈ రిషికొండపై భవనాలను ఏం చేయబోతున్నారు, వాటి భవిష్యత్ ఏంటి? మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఖాజా, ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ అధినేత చెప్పిన మాట, గత ప్రభుత్వం లాగా ప్రజాధనాన్ని మేము వృధా చేయం, ఇలా బిల్డింగులు కట్టినవి కూల్చడం లాంటి పనులు చేయమని ముందే చెప్పారు. మరి ఇప్పుడు ఈ రిషికొండ భవనాల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏమనుకుంటున్నారు స్థానికులు? ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో రుచికొండపై నిర్మించిన ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా ఆ కొండపై అసలు ఏముంది, అక్కడ ఎటువంటివి నిర్మాణాలు జరిగాయని దానిపై ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలనకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా అన్ని భవనాలను ఆయన పరిశీలించిన తర్వాత ఒక మీడియాతో మాట్లాడుతూ అయితే ఇక్కడ దాదాపుగా 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఇక్కడ పర్యాటక ప్రకృతి కూడా విధ్వంసం జరిగింది, దీంతోపాటు ప్రజాధనం దుర్వినియోగం అయింది. అయితే ఈ భవనాలన్నీ కూడా కేవలం కాన్ఫరెన్స్ హాల్స్ అలాగే ఉండడానికి గెస్ట్ హౌస్లుగా ఉన్నాయి కాబట్టి ఇది దేనికి ఉపయోగకరంగా లేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వయంగా ఇక్కడికి పిలిపించి రుషికొండకు విజిట్ చేయించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ భవనాలపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీనిపై ఒక విధమైన ఒక చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో గంటా ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజావేదిక ఏదైతే చేసిందో ఆ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీంతోపాటు అక్కడ కేవలం అనుమతులు లేని కారణంగానే ఆ ప్రజావేదికను కూల్చివేశారు. ఇక్కడ కూడా ఈ రుషికొండపై జరిగిన నిర్మాణాలకు కూడా ఎటువంటి అనుమతులు లేవు, జరిగిన నిర్మాణాలకు కూడా అనుమతులు ఏ విధంగా లేవు అనే దానిపై ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద గతంలో అక్కడ రుషికొండపై ఏం జరుగుతుందో అన్నపై తీవ్ర ఉత్కంఠ ఉండేది. దీనిపై వివాదాలు నడిచే కేసులు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది అక్కడ కొండపై విజిట్
చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా అది కుదరలేదు, వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ మారిన తర్వాత తాజాగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళడం, విజిట్ చేయడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షించారు. అక్కడ ప్రధానంగా 7 బ్లాకులు దాదాపుగా 9.88 ఎకరాల్లో రుషికొండపై పూర్తి స్థాయిలో 7 భవనాలు నిర్మించారు. ఈ నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్లో వేంగి 1, వేంగి 2 2 బ్లాకులు నిర్మించారు. దీని తర్వాత ఒక కళింగ అనే భారీ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత గజపతి, దాని తర్వాత విజయనగరం 1, 2, 3 ఇలాగా 7 భవనాలను నిర్మించి వాటికి నామకరణం కూడా చేశారు. అయితే ప్రధానంగా సౌత్ సైడ్లో ఉన్న విజయనగరం 1, 2, 3లో దాదాపుగా అది రిసార్ట్స్ లాగా విలాసవంతంగా నిర్మించారు. దాంట్లో సూట్స్లు కూడా ఉన్నాయి, ప్రీమియం విల్లా సూట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. దాంతోపాటు గజపతిలో కూడా కొన్ని గదులు కూడా నిర్మించారు. ఎవరైనా గెస్ట్లు వస్తే దాంట్లో ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కళింగ విషయానికి వస్తే దాదాపుగా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది భారీ భవనాన్ని నిర్మించారు. దీంట్లో పూర్తి స్థాయిలో బ్యాక్ ఆఫీస్తో పాటు సర్వీస్ ఏరియా కూడా దీంట్లో ఉంది. భారీ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఉంది. దీంతోపాటు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక 2-3 హాల్స్ ఉన్నాయి. దీంతోపాటు అక్కడ ఉండి ఈ కార్యకలాపాలు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన అక్కడ గదులు కూడా ఉన్నాయి. దీంతోపాటు గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఒక 14 వరకు గదులు వేరువేరుగా కేటాయించారు. మొత్తం మీద ఈ కళింగ బ్లాక్లో ప్రధానంగా 12,000 పైగా చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ కళింగ బ్లాక్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు సమావేశ మందిరాలు, అలాగే ఉన్నతమైన వ్యక్తి ఒక ఉండే విధంగా అక్కడ రహస్యంగా సమావేశమైంది కూడా ప్రత్యేకంగా ఒక గదులు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోడ్ల నుంచి వీధి దీపాలు, అలాగే అక్కడ ల్యాండ్స్కేపింగ్ నుంచి పూర్తి స్థాయిలో లోపల టైల్స్, అలాగే లోపల టాయిలెట్స్ పాటు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అత్యాధునికమైన హంగులతో వాటిని నిర్మించారు. కాస్ట్లీ అంటే ఈ మార్బుల్స్ కూడా కాస్ట్లీ ఉన్నట్టుగా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అంటే గంటా శ్రీనివాస కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ కూడా కేవలం ఆఫీస్ పర్పస్ వాడుకునేందుకు వినియోగించుకునే ఉండడానికి అంటే నివాసయోగ్యంగా ఉండేందుకు వీలుగా ఉన్నాయి తప్ప ఇవి దేనికి ఉపయోగకరంగా లేవని ఒక అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. రైట్ కాజా, థ్యాంక్ యూ. ఇక తిరుమలపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి రాగానే టీటీడీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే టీటీడీ ఈవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న నయా ఈవో ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. టీటీడీలో సమూల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. టీటీడీలో ప్రస్తుతం నడుస్తున్న సిస్టమ్ను తెలుసుకుంటున్న ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, చంద్రబాబు డైరెక్షన్ లో ఏం చేయబోతున్నారు, పాత పద్ధతులనే పాటిస్తారా లేక నయా రూల్స్ తీసుకొస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుమల ప్రక్షాళన కోసం ఏదైనా కమిటీ వేయబోతున్నారా? ఏమేం ప్రధాన మార్పులు రాబోతున్నాయి? అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభమవుతుందని ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో ఒక పారదర్శకమైనటువంటి పాలన, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో సంతృప్తికర దర్శనాన్ని కల్పించే ఉద్దేశంతోనే పాలక మండలి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోబోతుందన్న ఒక సంకేతాన్ని అయితే ఇప్పటికే చంద్రబాబు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన క్షేత్ర సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ముందుగా వరాహస్వామిని, ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయక మండపంలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు. మీడియాతో మాట్లాడి చాలా స్పష్టంగా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చాడో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేసే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని మీడియాతో చెప్తూనే ఒక డ్యూటీని డివైన్గా భావించే మనస్తత్వం గల తనది. ఖచ్చితంగా భక్తులకు ఈ తిరుమలకు వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పూర్తిగా ఇది జీవితకాలం గుర్తుండిపోయే పర్యటనగా ఉండే విధంగా, ఆ రకంగా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించే విధంగా భక్తులకు ప్రియారిటీ ఇస్తానని చెప్తూనే మరోవైపు గతంలో జరిగినటువంటి లోటుపాట్లుంటే వాటిని పరిశీలిస్తాం. ఇప్పుడు తిరుమలలో ఏ రకమైనటువంటి దర్శన సౌకర్యాలు కానీ పాలనాపరమైన వ్యవహారాలు కానీ ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కూడా క్షుణ్ణంగానే ప్రతి అంశాన్ని పరిశీలన చేసి తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇప్పటికే 70,000 నుంచి 80,000 మంది రోజు శ్రీవారి భక్తులు స్వామి దర్శనం కోసం వస్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ దర్శనం కల్పించాలంటే టీటీడీ ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి క్యూ సిస్టమ్ కానీ
లేదంటే ఇప్పటికే విఐపి బ్రేక్ దర్శనాన్ని నైవేద్యం తర్వాత పెడుతున్నారు కాబట్టి గతంలో మాదిరిగే నైవేద్యం అంటే ఉదయం 7 నుంచి 7:30 శ్రీవారికి నైవేద్యం ఉంటుంది. ఈలోపే విఐపి బ్రేక్ దర్శనాన్ని పూర్తి చేయాలా. శ్రీవాణి టికెట్లు 10,500 రూపాయలు ప్రివిలేజ్గా ఇస్తున్నారు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అంటే ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలనే ఖచ్చితంగా పునః పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రక్షాళన అయితే ఉంటుంది. తాను కొత్తగా బాధ్యతలు చేర్చుకున్నాను కాబట్టి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మరో వారం 10 రోజుల్లోపు అధికారులకు స్థానచలనం కల్పించడము, అవసరమైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడము, లేదంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అన్ని రకాలుగా తాను సంతృప్తికర దర్శనం కల్పించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ పనులకు దాదాపుగా టీటీడీ బడ్జెట్ 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్ల కంటే అదనంగానే ప్రతి ఏడాది కూడా ప్రతి పాలక మండలి కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పనులు చేపట్టింది. అలాంటివి ఏమైనా పునఃపరిశీలించే అవకాశం ఉంటుందా? ఈ నిర్ణయాల మీదే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా శ్యామలరావు స్పష్టం చేశారు. మరి రేపటి నుంచి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పర్యటన చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, టీటీడీలో ఏ రకమైనటువంటి సమూల మార్పులు తీసుకొస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు. సీఎం చంద్రబాబు రేపటి నుంచి ఫీల్డ్ లోకి ఎంటర్ కానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తొలుత రేపు పోలవరం వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. అంతేకాదు ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాంట్రాక్టర్లతో భేటీ అయి అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా వారికి టైం బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు పోలవరంలో పర్యటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రేపు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనుండడంతో ఏర్పాట్లను పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కనీసం 2% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదంటూ మండిపడ్డారు ఆయన. ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్, ఇది పోలవరం ప్రాజెక్ట్. సీజన్ కి మార్పులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే 5 సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మరి ఈ యొక్క 5 సంవత్సరాల పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ మాట మేమేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా మేము చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. ఏదైతే మరి నీతి ఆయోగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ని కోరితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఉన్న ఏజెన్సీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడం ద్వారా ఏదైతే 2019కి ఇంకొక 2 నెలల్లో అంటే మే, జూన్, జూలై నెలకల్లా పూర్తవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఫీల్డ్ విజిట్ పోలవరం, ఈ పర్యటన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సీఎం అయిన తర్వాత మొదటిసారి క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం శ్రీకారం చుట్టారు. అందులోనూ పోలవరం నుంచే తన పర్యటనను ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకల్లా పోలవరం చేరుకున్నటువంటి సీఎం సాయంత్రం 5 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మనకు హెడ్ వర్క్ సంబంధించి అండ్ అలాగే ఏదైతే భూసేకరణ, పునరావాసంతో పాటు లెఫ్ట్ రైట్ కెనాల్కి సంబంధించినటువంటి అన్ని పనులు 50% పూర్తయ్యాయి. అండ్ అలాగే మెయిన్ ప్రాజెక్ట్ ప్యాకేజ్లో చూసుకుంటే కనుక ఏదైతే ఉన్నటువంటి ఎగువ దిగువ కాపర్ డ్యామ్లతో పాటు మెయిన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 3 విభాగాల్లో ఉన్నటువంటి గ్యాప్ 1లో ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పనుల్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 1లో కీలకంగా ఉన్నటువంటి పనులు అండ్ అలాగే డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవగా మొత్తం భూమికి సంబంధించి గట్టిగా చేసేటటువంటి పనులు జరుగుతున్నాయి. ఇక గ్యాప్ 2లో వచ్చేసరికి భూమిని గట్టిగా చేసేటటువంటి పనులు పూర్తవగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఏవైతే మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇక గ్యాప్ 3కి వచ్చేసరికి కాంక్రీట్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సో ఈ అన్ని పనులకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి రివ్యూ ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే నీటిపారుదల శాఖ కూడా ఒక
నివేదిక కూడా తయారు చేసింది, దాన్ని సీఎంకు కూడా ఇవ్వనున్నారు. రేపు క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులు అందరితో కలిసి ఈ ప్రాజెక్టుల యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, రాబోయే కాలంలో వీటి పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి అన్న దానికి సంబంధించి కూడా సీఎం సమీక్షించనున్నారు. గతంలో ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో వాటితో పాటు రాబోయే రోజుల్లో వీటికి సంబంధించి చేయాల్సినటువంటి అన్ని పనులపైన అధికారులతో సమీక్షించి కేంద్రం నుంచి ఇప్పుడు ఎలాగో ఎన్డీఏతో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసేలాగా సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ప్రతి సోమవారం కూడా ఖచ్చితంగా పోలవరంకి సంబంధించినటువంటి సమీక్ష కానీ పర్యటన కానీ ఉండేది. సో ఇప్పుడు కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో అయినటువంటి పెండింగ్ పనులు, ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ పనులు మొత్తం అన్నిటిని కూడా త్వరగా పూర్తి చేసి పోలవరం డ్యామ్ని ఒక కంక్లూడ్ తీసుకొచ్చే విధంగా కూడా సీఎం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించారు. రేపు సీఎం దీన్ని పర్యటించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పరిశీలించినటువంటి అన్ని అంశాలను అధికారులతో సమీక్షించి మీడియా ముఖంగా కూడా మాట్లాడనున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. ఎన్నో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వివాదాలకు కేంద్రంగా మారింది. కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో గత కొన్ని రోజులుగా సీసీఎస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగారు ఉన్నతాధికారులు. సీసీఎస్ ప్రక్షాళన మొదలుపెట్టారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సీసీఎస్ లో ప్రక్షాళన జరుగుతోంది. 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు పడింది. 12 మంది సిఐలు, 4 ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వెంటనే మల్టీజోన్ 2కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వరరావు, సిఐ సుధాకర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సో ఈ 16 మందేనా లేదా ఈ లిస్ట్ లో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఇటీవల కాలంలో సీసీఎస్ అనేటువంటిది ముఖ్యంగా ₹1 కోటి ఆపై ఎక్కువ ఫ్రాడ్ జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల దర్యాప్తు అంతా కూడా హైదరాబాద్ సీసీఎస్ చూసుకుంటూ వస్తుంది. అయితే ఇదే తరుణంలోనే చాలామంది బాధితులు తమకు పోలీసులు న్యాయం చేసినటువంటి ఒక నమ్మకంతో సీసీఎస్ తలుపు తడుతున్నారు. అయితే వచ్చినటువంటి బాధితుల నుండి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి సీసీఎస్ సిబ్బంది కొంతవరకు వాళ్ళని లంచం అడుగుతున్నటువంటి ఘటనలు ఇటీవల రిపీటెడ్గా తెర మీదకి వస్తున్నాయి. గతంలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన ఏసీబీ రైడ్ చేసింది. ఆయన ఇంట్లో ఆదాయానికి మించినటువంటి ఆస్తులను గుర్తించింది. దాదాపు 3 కోట్ల మేర అక్రమాస్తులు ఆయన కూడబెట్టుకున్నట్టు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. ఆ ఘటన మర్చిపోకముందే మళ్ళీ తాజాగా 2 రోజుల క్రితం అదే సీసీఎస్లో ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సుధాకర్ అనే సిఐ దాదాపు 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అంటే మామూలుగా సీసీఎస్ అంటేనే కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగినటువంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సీసీఎస్లో నష్టపోయినటువంటి బాధితులే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారికి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే ఈ తరహాలో లంచాల బాట పడుతున్నారు, అవినీతిమయమవుతున్నారు. సో సీసీఎస్ను ప్రక్షాళన చేసేందుకు హైదరాబాద్ సిపి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మొత్తం సీసీఎస్లో పనిచేస్తున్నటువంటి పలు వింగులకు, పలు టీంలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లని, అట్లాగే కొంతమంది ఎస్ఐలను ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా బదిలీ చేశారు. మొత్తం ఈ 16 మందిని కూడా మొత్తం హైదరాబాద్ జోన్కి కాకుండా మల్టీజోన్ 2కి వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ వీళ్ళను రిలీవ్ చేయాల్సిందిగా సీసీఎస్ డీసీపీని ఆదేశించారు. గతంలోనూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఘటన చూసుకుంటే ఆ కేసులో కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో అక్కడ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా మొత్తం ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ అంతటినీ కూడా బదిలీ చేసినటువంటి రికార్డు హైదరాబాద్ పోలీసు ఉంది. ఇప్పుడు కూడా సీసీఎస్లో దాదాపు 16 మందిని బదిలీ చేశారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. రైట్, ఇక ఢిల్లీలో నీటి సంక్షోభంపై పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో నీటి సంక్షోభానికి ఆ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మట్టి కుండలతో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఢిల్లీలోని జల్ బోర్డు కార్యాలయంపై స్థానికులతో కలిసి బీజేపీ నేతలు దాడికి దిగారు. రోజుకొక్కసారి మాత్రమే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతీషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైప్ లైన్లకు భద్రతను కల్పించాలని అతీషి కోరారు.
ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొండంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, పైప్ లైన్లకు భద్రత కల్పించాలంటున్నారు, సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారంటున్నారు ఢిల్లీ నేత. మరి నిజంగానే ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఢిల్లీలో నీటి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు వాతావరణం చూసినా సరే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్లో, అంటే ఒక తీవ్రమైన వేడిగాలులు, సీవియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఇప్పటికీ కూడా ఢిల్లీలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకటి నీటి సరఫరా, అటు ఢిల్లీ నగరానికి ప్రధానమైన నీటి వనరు పక్కనే ఉన్న యమునా నది. కాకపోతే పొరుగునే ఉన్న నది నుంచి ఆ నీటిని తోడుకోవడం సాధ్యపడదు. ఎగువన 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునక్ రిజర్వాయర్ నుంచి ఒక కెనాల్ వస్తుంది. అది హర్యానా ప్రభుత్వం ఆ కెనాల్లోకి వాటర్ని రిలీజ్ చేసి ఢిల్లీకి అందించాలి. 1996లో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చేలాగా ఆ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలి. ఆ ప్రకారమే తాము విడుదల చేస్తున్నామంటూ హర్యానా ప్రభుత్వం చెప్తుంటే, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఆ కెనాల్ నుంచి వచ్చే నీరు తగినంతగా ఇవ్వడం లేదు, ఢిల్లీ నగర అవసరాలకు తగినంతగా ఇవ్వడం లేదు అంటూ వీరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో 7 ప్లాంట్లకు ఆ మునాక్ కెనాల్ నుంచి వచ్చే నీరే సరఫరా చేస్తుంది. తద్వారా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడం అంటూ జరుగుతుంది. మరొక 2 ట్రీట్మెంట్ ప్లాంట్లకు లోకల్గా ఉన్న జలవనరులను ఉపయోగించుకుంటారు. అందులో గ్రౌండ్ వాటర్ ఉంటాయి, ఇతరత్ర బోర్వెల్స్ లేకపోతే పెద్ద వెల్స్, వీటి నుంచి వాటర్ సేకరిస్తూ ఉంటారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రతిరోజు 956 మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఆ నీటి అవసరం ఏర్పడుతుంటే, ఒక 20 నుంచి 40 మిలియన్ గ్యాలన్స్ పర్ డే అన్నది షార్టేజ్ అన్నది ఏర్పడుతుంది. దాని కారణంగానే అనేక కాలనీల్లో నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో రోజు ఉదయం పూట ఒక ట్యాంకర్ని పంపిస్తున్నారు. ట్యాంకర్ల చుట్టూ జనం ఎగబడాల్సిన పరిస్థితి, ఒక రకంగా అక్కడ యుద్ధం చేసుకుంటున్న వాతావరణమే నెలకొంటుంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలు ఆ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిర్వహణాపరమైన లోపాల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుంది. ఓవరాల్ వాటర్ అవైలబిలిటీలో సమస్య లేదు, కానీ సప్లైలో వస్తున్న లోపమే, అందులో ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ మహాత్మా.